మనం ప్రస్తుతం హైదరాబాద్ ఫిర్జాదిగూడలోని కంది నరసింహులు స్టూడియోలో ఉన్నాం. స్టూడియోలో అంటే ఇది ఆర్ట్ స్టూడియో, ఫోటో స్టూడియో కాదు. కంది నరసింహులు సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం కాసులాబాద్కు చెందినవారు. కాసులాబాద్ అంటే ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి, చిత్రకారునిగా ఎదిగి ఇప్పుడు రాష్ట్ర స్థాయి కాదు జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. వారు వేసిన బొమ్మకు లక్షల రూపాయల విలువలు ఉంటాయి. మనం ఎప్పుడో వినుంటాం జాకీర్ హుసేన్ లేకపోతే ఇంకెవరో ప్రముఖ చిత్రకారులు, వాళ్ళ చిత్రాలు ఇట్లుంటాయి అట్లుంటాయి, వాళ్ళ చిత్రాలకు కోట్ల రూపాయల విలువ ఉంటుందని. భవిష్యత్తులో అది కూడా కావచ్చు. అలాంటి చిత్రకారునితో మనం పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మీరు కాసులాబాద్ గ్రామంలో నుంచి వచ్చారు. అవును సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్కి వచ్చి? నేను దాదాపుగా 30 ఏండ్లు అయి ఉంటుంది సార్. నేను నా 10వ తరగతి అయిపోగానే యాక్చువల్గా హైదరాబాద్కి నేను ఒక సైన్ బోర్డ్ ఆర్టిస్ట్గా, అంటే బోల్డ్ రాయడము లాంటివి, బ్యానర్స్ రాయడం లాంటివి. ఆర్టిస్ట్ అంటే అసలు యాక్చువల్గా అదే అనుకున్నాను. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చేసి బీఎఫ్ఏ ఉంది, ఇలా ప్రొఫెషనల్ దానికో చదువు ఉంది, దానికో కోర్స్ ఉంది అనేది నాకు ఇక్కడికి వచ్చాక తెలిసిన తర్వాత నేను దాంట్లో బీఎఫ్ఏలో 93లో బీఎఫ్ఏలో జాయిన్ అవ్వడం జరిగింది. 5 ఇయర్స్ కోర్స్ అది. నేను దాంట్లో ఫినిష్ అయిన తర్వాత దాంట్లో ఈ ప్రొఫెషనల్ ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది అనేది నేను దాంట్లో థియరిటికల్గా కావచ్చు, లేకుంటే ప్రాక్టికల్గా కావచ్చు, నేను దాంట్లో నేర్చుకున్నాను. చిత్రకారునిగా ఎప్పుడు స్థిరపడ్డామని భావిస్తారు? చిత్రకారుడిగా స్థిరపడము అంటే ఒక గుర్తింపు వచ్చిన స్థాయి. అదే స్థిరపడ్డాను. ప్లస్ నేను చిత్రకారుడిగా నేను ఇంత సాధించాను అనడానికి ఏం లేదు సార్. సాధన అనేది నిరంతరం జరుగుతుంది, జీవితాంతం జరగాల్సిందే. మనం ఎంత అంటే ఒక స్థాయిలో అంటే మనం బతకగలుగుతున్నాం చిత్రకారునిగా అనే దశ అలా చెప్పొచ్చు. చిత్రకారునిగా నేను కొంచెం హ్యాపీగా ఉన్నాను. ఒక అంటే 3 పూటల భోంచేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను, సర్వైవ్ అవుతున్నాను అనే ఫీలింగ్ మాత్రం అనుకోవచ్చు. ఎప్పుడు వచ్చింది అది? వచ్చేసి ఏంటంటే నేను ఎంఎఫ్ఏ అయిపోయిన తర్వాత నాకు 2011లో ఓకే నా బొమ్మ అమ్ముడు పోతుంది, దీనికి డబ్బులు వస్తున్నాయి, నేను దాని ద్వారా నేను సర్వైవ్ అవ్వగలుగుతానని నమ్మకం కలిగింది. ఎందుకంటే మనం చిన్నప్పుడు బొమ్మలు వేస్తున్నప్పుడు చాలామంది చెప్తుంటారు కదా, మీ బొమ్మలు వేస్తే ఏమొస్తుంది, అవి వేస్తే ఏమొస్తుంది, ఇలా చేయడం వల్ల నీ ఫ్యూచర్ ఏంటి అని బంధువులలో కావచ్చు, మిత్రులు భవిష్యత్తు ఉండదనే చెప్పేవాళ్ళు అప్పుడు. అలాగే అని చాలా హేళన చేసేవాళ్ళు కూడా యాక్చువల్గా. ఇది వేయడం వల్ల లైఫే ఉండదు కదా, ఇది ఎందుకు చేస్తున్నాం అని. కానీ మనం వేసిన బొమ్మ ద్వారా మనం వేసిన వచ్చిన డబ్బుతోటి మనం ఇప్పుడు సర్వైవ్ అవుతున్నాం కదా, దట్ ఈస్ ద గ్రేట్ ఫీలింగ్ సార్. మీరు మిడిదొడ్డిలో కాసులాబాద్ అనేది ఒక కుగ్రామం అనొచ్చు ఆ కాలంలో అయితే. చాలా సార్. ఇప్పుడు కొంత డెవలప్ అయింది కానీ ఆ కాలంలో కుగ్రామం. ఇప్పుడు కూడా కొంచెం అంటే అక్కడ ఎన్నో తరగతి వరకు చదువుకున్నారు, తర్వాత విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? అయితే మా ఊరు ఏంటంటే చాలా చిన్న పల్లెటూరు అనే చెప్పొచ్చు సార్. ఎందుకంటే మా ఊరికి రాకపోకలు ఉండవు. రావడం అంటే అడవి దాటేసిన తర్వాత మా ఊరికే రావాలి. మా ఊరు తర్వాత వాగు ఉంటుంది. అందుకోసమని వేరే ఊరు వెళ్ళే వాళ్ళు మా ఊరికి రారు. దానివల్ల ఏంటంటే అందుకోసమే మా ఊరు డెవలప్ కాకపోవడానికి కారణం కూడా అదే. అయితే మా ఊర్లో ఒక 5th క్లాస్ వరకే ఉండేది. అది కూడా 4th క్లాస్ వరకే యాక్చువల్గా. 5th క్లాస్ మేము చెట్ల కింద బెంచ్లు వేసుకొని మా 5th క్లాస్ ఫినిష్ చేసుకున్నాం. మేమే బెంచ్లు తెచ్చి వేసుకోవాలి. మళ్ళీ అయిపోయేటప్పుడు అంటే ఇద్దరిది ఈరోజు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అలా పంచుకొని చేసుకునే వాళ్ళం. నేను 5th క్లాస్ అయిపోయిన తర్వాత మిడిదొడ్డి అనే గ్రామం ఉండేది. 2 కిలోమీటర్స్ ఉంటుంది మా విలేజ్కి మిడిదొడ్డికి. నడుస్తూనే వెళ్ళాలి, ఇంకా వేరే దారి లేదు. ఆ మధ్యలో కూడా ఒక వాగు ఉండేది. ఆ వాగు వచ్చిందంటే స్కూల్ బంద్, పోవడానికి కూడా లేదు. ఇక కష్టపడి వెళ్ళగలిగితే వెళ్ళేవాళ్ళం, లేదంటే రిటర్న్ వచ్చేసేవాళ్ళం. 5 ఇయర్స్ నాది నడకతోటే. ఊర్లో 3 ఇయర్స్ మిడిదొడ్డి వెళ్ళి మిడిదొడ్డి రావడం ఇలాగే జరిగింది. ఇంకా సైకిల్ అంటే అప్పట్లో రేడియో సైకిల్ ఉన్న వాళ్ళంటే చాలా గొప్పవాళ్ళు. మా ఇంట్లో అలాంటివి ఏం లేవు. మాది చాలా చిన్న ఫ్యామిలీ.
వ్యవసాయ అగ్రికల్చర్ కుటుంబమేనా? వ్యవసాయ కుటుంబమే. తర్వాత ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం అనేది ఎప్పుడు ఉండదు. అంటే అమ్మా ఒక నాన్న ఏం చేసేవాళ్ళు? అదే వ్యవసాయమే చేసేవాళ్ళు. వాళ్ళ పేర్లు? అమ్మ మా అమ్మ పేరు ఎల్లవ్వ, నాన్న పేరు రాజయ్య. హ్మ్. మేము కాస్లాబాద్ విలేజ్, మండల్ మిడిదొడ్డి, సిద్దిపేట డిస్ట్రిక్ట్. చిత్రాలు వేయాలనే ఆలోచన ఎప్పుడొచ్చింది? ఎందుకు జరిగిందో నాకే తెలియదు. దాని మీద అసలు చిత్రం అంటే ఏంటి, ఏంది అనేది కూడా తెలీదు నాకు. ఆ! కాకుంటే ఏంటంటే నేను పేపర్‌లలో చూస్తున్నప్పుడు ఆ బొమ్మల్ని ఎందుకో కాపీ చేయాలనిపించేది. జనరల్‌గా అప్పుడు వీక్లీలు ఎక్కువ వచ్చేటివి. వీక్లీస్ కావచ్చు, స్వాతి కావచ్చు, అదే. లేదంటే ఆంధ్ర మంత్లీస్. మా ఆంధ్రజ్యోతి అలాంటి బుక్స్ వచ్చేటివి. దాంట్లో వడ్డాది పాపయ్య ప్లస్ కళాభాస్కర్ ఎంకి అని ఒక ఇలస్ట్రేషన్స్ వచ్చేటివి. అవును. ఒక శీర్షికల మీద. అవిటిని బాగా పెన్నుతోనే వేసేవాడిని నేను. నాకు పెన్సిల్ ఉంటది. ఓహెచ్‌బీ, 2బీ, 4బీ ఇలాంటి పెన్సిల్స్ ఉంటాయి, డార్క్ షేడ్స్ ఉంటాయని కూడా తెలీదు. అందులో అరేజ్ ఉంటది అని కూడా తెలీదు. ఆ! ఇట్లా వితౌట్ అరేజ్ పెన్నుతోనే నేను డ్రా చేసేవాడిని. అట్లా నాకు థర్డ్ క్లాస్‌లోనే స్టార్ట్ అయింది. థర్డ్ క్లాస్ నుంచిలే స్టార్ట్ అయింది. తర్వాత నేను నా రైటింగ్ కూడా చాలా బాగుండేది. మా హ్మ్. సైన్స్ బొమ్మలు చాలా బాగా గీసేవాడిని. అంటే వేరే వాళ్ళకి వేసిచ్చేవారా? అట్లాంటివి కూడా వేరే వాళ్ళకి వేసిచ్చేటి అంటే గుర్తొచ్చింది. నాకు ఇప్పుడు కొత్త బుక్‌ల మీద నాతోనే పేర్లు రాయించుకునేవాళ్ళు. ఆ! అంటే అంత బాగా అదే. రాసేవాడిననమాట. అలాగా దాని మీద చాలా ఇంట్రెస్ట్‌గా నేను డ్రాయింగ్ ఏస్తున్నప్పుడు నేను పెద్ద చదువులో ఇంగ్లీషు, మ్యాథ్స్ అంత పెద్ద నాకు అబ్బలేదు ఎందుకో. ఈ డ్రాయింగ్ మాత్రం చాలా నేను సెవెంత్ క్లాసు, ఎయిత్ క్లాస్ మిడిదొడ్డికెళ్ళిన తర్వాత ఉర్సుం గారని ఒక డ్రాయింగ్ డ్రాయింగ్ టీచర్ పరిచయం పరిచయం ఏర్పడ్డదప్పుడు. అయ్యాడు. ఆ! వచ్చారు. అప్పుడు నేను బొమ్మలు ఏస్తూ ఉన్నాను. కానీ అవిటికి ఇలా ఎయాలి, అలా ఎయాలి, రంగులెయాలి, తర్వాత కలర్ పెన్సిల్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి అనేది నాకు తెలీదు. హ్మ్. అప్పుడు ఆ సార్ ద్వారా కొంచెం ఇలాంటి మెటీరియల్ అంటే మీడియం మీడియమ్స్ తెలిసింది. తర్వాత ఇలా గూడా జేయొచ్చు, ఇలా జేయొచ్చు అనే కొన్ని విషయాలు తెలిసింది. తర్వాత కొంచెం అతని ద్వారా గూడా కొంచెం నేర్చుకున్నట్టే నేను. రుస్తుం ద్వారా. ఆ! ఆయన ఇప్పటికీ చిత్రకళలోనే స్థిరపడ్డారు. అవును. అవును. మీరు చిత్రకళనే జీవితంగా అవును. భావిస్తున్నారు. అవును. అంటే ఆయన అంటే టీచర్ ఉద్యోగం చేసిండు. ఆ అవును. ఉద్యోగం ఆయనకు వృత్తి కల్పించింది. ఆర్టిస్ట్‌గా చేస్తున్నాడు. అవును. మీరేమో ఉన్న ఉద్యోగాలన్నీ వదిలేసి ఆర్టిస్ట్‌గానే జీవనం లేదు. యాక్చువల్‌గా కొనసాగిస్తున్నారు. నేను బీఎఫ్ఏ అయిపోయిన తర్వాత మనకు ఈ ప్రొఫెషనల్‌లో అయిపోయిన తర్వాత ఏంటి లైఫ్ అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్. మనం ఎందుకంటే బొమ్మలేయంగానే ఎవరో వచ్చి నీకు డబ్బులిచ్చి తీసుకెళ్లరు గదా! చాలా అవును. చాలా కష్టం. అప్పుడు నాకు నేను మళ్ళీ విలేజ్‌కెళ్ళడము, అక్కడ ఏం జేయాలి, ఏంటి, ఎలా జేయాలి అని కొన్ని రోజులుండి మళ్ళీ యానిమేషన్ వచ్చింది. అప్పుడు ఆ టైంలో 2000లో యానిమేషన్ బూమ్ వచ్చింది ఆ! హైదరాబాద్‌కి. నాకు యానిమేషన్‌లో కంపెనీలో జాబ్ వచ్చింది. నేను అంటే అప్పుడు బుక్కుల్నే సీరియల్‌గా వేసేవారు. అంతే. అదే గదా! అవును. ఆ బుక్స్‌లో మీకు స్టోరీలు పెట్టేది ఇప్పుడు ఆ! యానిమేషన్‌గా బూమ్ వచ్చినప్పుడు 'వండర్ టూన్' అని ఒక కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. 8000 ఫస్ట్ సాలరీ నాది. ఆ! ఇగ ఈ బొమ్మల వల్ల అంటే ఇగ అదే. పక్కన పెట్టుకున్నాం, చేస్తున్నాం. కానీ వీటి వల్ల డబ్బులొచ్చేదైతే గాదు. బతకడానికి మాత్రం కంపల్సరీ జాబ్ జేయాలి అని నేను యానిమేషన్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత ఏంటిదంటే జాబ్ చేస్తున్నాం. ఇంకోటేంటంటే నేను ఇది వదలలేదు. అప్పుడు నేను 2009లో మళ్ళీ నేను జాబ్‌ని వదిలేసి, లేదు ఇది గాదు మనం చేస్తుంది. అంటే ఏ జాబులు చేశారు? నేను యానిమేషన్‌లో 3డీలో అది 2డీలో వచ్చేసి నేను క్యారెక్టర్ డిజైనర్‌గా చేశాను. ఆ! 3డీలో వచ్చేసి ఆహ్, మోడలింగ్ అండ్ టెక్స్చరింగ్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేశాను. 2009లో నేను జాబ్‌ని వదిలేసి పూర్తిగా నేను ఫుల్ టైమ్ ప్రాక్టీస్ ఆర్టిస్ట్‌గా అంటే ఫుల్ టైమ్‌కి రాకముందే రాకముందు. 'రామోజీ ఫిల్మ్ సిటీలో' చేశారు కదా! రామోజీ ఫిల్మ్ సిటీలో అక్కడేం కూడా చేశాను. చేసేవారు? అక్కడ, అక్కడ లేఔట్ ఆర్టిస్ట్‌గా చేశాను. అక్కడ హ్మ్. గూడా. నాకు సిస్టమ్ నేను అక్కడే నేర్చుకున్నా. ఆ! అప్పుడు 2డీ అనేది మాన్యువల్. ఆ! నేను రామోజీ ఫిల్మ్ సిటీకొచ్చేసరికి యానిమేషన్, ఫ్లాష్ అట్లా సిస్టమ్ సైడ్ ఎళ్ళాల్సొచ్చింది. 3డీలో 3డీలో జాబ్ ఎన్ఎంసీ కంపెనీలో 3డీలో నేను మోడలింగ్ అండ్ టెక్స్చరింగ్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేశాను. 2009 వర్క్ చేశాను. అంటే అప్పటి వరకు మంచి వేతనంతో ఉండేవారు. ఎంత వేతనం ఉండేదప్పుడు? నాకప్పుడే 65,000 ఉంది. ఆ! వదిలేసేసి నేను ఇది గాదు నా లైఫు. నాకు నచ్చిన పనే జేయాలి. అంటే ఒక సామెత ఉంది గదా! డూ వాట్ యూ లవ్, లవ్ వాట్ యూ డూ అని. ఆ!
అది చేసినప్పుడే మనకు కొంచెం హ్యాపీగా మనం ఫీల్ అవుతాం. లేదంటే మనం బతకడానికి ఎన్ని రోజులు చేసినా అది ఎక్కడో ఒక దగ్గర ఆ! మనం అనుకున్నది చేయలేకపోయామని ఒక ఫీల్ అయితే వస్తది గదా! అది నాకు జరిగింది. 2009లో నాకు అప్పటికి మ్యారేజ్ అయింది. నాకు ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళని చూసుకోవాలి, ఇటు పెయింటింగ్ చూసుకోవాలి. క్లిక్ అవుతామో తెలీదు, డబ్బులొస్తాయో లేవో తెలియదు, ఎవరు కొంటారో తెలియదు. ఇలాంటివి చాలా ఉంటాయి. జరిగినాయి.